నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే గుడ్ మార్నింగ్. 16వ డివిజన్లో మంత్రి చెడ్డుబోయిన వేణు పర్యటన. టీడీపీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ తెలుగు మహిళల రక్తదాన శిబిరంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆటో వాలాల పొట్ట కొట్టొద్దు అంటూ శాంతి ర్యాలీ. ఆటో వర్కర్స్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన. తాడో పేడో చావో రేవో తేల్చుకుంటారు. క్వారీ గోతుల సమస్యపై బర్రే కొండబాబు అల్టిమేటం. మ్యాథ్స్ ఒలింపియాడ్లో రాజమహేంద్రికి 15వ ర్యాంక్. దుర్గా ఫణికిషోర్ని అభినందించిన చైర్మన్ టీకే. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని 16వ డివిజన్ బాలాజీపేట ఆదర్శ నగర్లో జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛత మన బాధ్యత గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జ్ మంత్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు మంగళవారం ఉదయం 16వ డివిజన్ ఆదర్శ నగర్ బాలాజీపేటలో పర్యటించి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం నిమిత్తం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛత మన అందరి బాధ్యతని అన్నారు. రాజమండ్రి రూరల్ ప్రాంతంలోని ప్రతి వార్డును పరిశీలించి స్వచ్ఛత లక్ష్యంగా పరిశుభ్రతకు సంబంధించి సమస్యల శాశ్వత పరిష్కారం తెలుసుకోవడంతో పాటు తాత్కాలిక అవసరాలు తీర్చడం గుడ్ మార్నింగ్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో రాజమండ్రి ప్రాంతంలో సమస్యలు పరిష్కారానికి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా అవకాశం కల్పించారన్నారు. తాను ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ రంగాన్ని ఎంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సేవ దేవునిగా భావిస్తానని మంత్రి పేర్కొన్నారు. సమస్యలు ప్రతి కాలంలో ఉంటాయి అని వారికి పరిష్కారం కనుగొని పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, వైసీపీ నాయకులు గొందేసి శ్రీనివాసులు రెడ్డి, మింది నాగేంద్ర, అంగాడ సత్యప్రియ, రాజమౌళి, ముద్దాలాను తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగు మహిళ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో ఉన్న సంజీవిని బ్లడ్ బ్యాంకులో 150 మంది మహిళలు రక్తదానం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ రక్తదానం ఎక్కువగా పురుషులు చేయటం చూస్తూ ఉంటామని, కానీ రాజమహేంద్రవరంలో అందుకు భిన్నంగా మహిళలు రక్తదానం చేయటం అభినందనీయమన్నారు. చంద్రబాబు నాయుడు లాగానే లోకేష్ కూడా మంచి విజన్ ఉన్న నాయకుడని, తమ భవిష్యత్తు నాయకుడు ఆయనేనన్నారు. యువగళం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రతి చిన్న విషయాన్ని, సమస్యను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, ప్రతి సమస్యకు లోకేష్ పరిష్కారం చూపిస్తారని అన్నారు. టీడీపీ నగర ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి, తెలుగు మహిళలు మీసాల నాగమణి, గొర్రెల సత్యరమణి, కూరాకుల తులసి, కానేటి కృపమణి, సింహనాగమణి, కోన సత్య, కర్ణం లక్ష్మీనాయుడు, దంగేటి అన్నవరం అప్సరి, తుళ్లి పద్మ, మోత నాగలక్ష్మి, బర్లా గిరిజ, దొంగ నాగమణి, కె శ్యామల తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ కిషోరం, మా అందరి యొక్క భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మా రాజమహేంద్రవరం మహిళా కమిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. బహుశా ఏ రాజకీయ పార్టీలో కూడా మహిళలు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అన్నది మనం చూడబోం. కానీ మా మహిళా సోదరిమణులు ఈ రోజున లోకేష్ గారు మా బాబు పుట్టినరోజు కాబట్టి మేమందరూ చెయ్యాలని అనుకోవడం, నిశ్చయించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ముందుకు రావడం, మొట్టమొదటిసారి ఎవరు ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు రావడం, మరి మంచి సంఖ్య, సుమారు ఇప్పటికే ఒక 25 మంది దాకా అయ్యారని అంటున్నారు. మంచి సంఖ్య బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. వాళ్ళ అన్న లోకేష్ గారి పట్ల, వాళ్ళ తమ్ముడు లోకేష్ గారి పట్ల ఈ విధంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటడం అన్నది చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే సాయంత్రం కూడా ఆజాద్ చౌక్లో మైనారిటీ సోదరులందరూ కూడా సోదరిమణులు కలిసి ఒక వేదికను ఏర్పరచుకొని వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ 4.5 సంవత్సరాలుగా వారికి జరిగింది ఏమిటి అన్న దాని మీద చర్చించి తదుపరి లోకేష్ గారి యొక్క వేడుకలను కూడా చాలా
ఘనంగా జరుపుకోవాలని కూడా సాయంత్రం నిశ్చయించడం జరిగింది. ఈ రోజు మా యువ నాయకులు యంగ్ టైగర్ యువతకి ఆదర్శవంతుడు, మా అందరికీ కూడా అక్క చెల్లెలకి ఆదర్శవంతుడు. ఈరోజు ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఈరోజు మేము మా లోకేష్ బాబు గారు పుట్టినరోజు మా మహిళలు టౌన్ తరఫున తెలుగు మహిళలందరం జరుపుకుంటున్నాం. మరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరి మా లోకేష్ బాబు కుటుంబం ఉండాలని లోకేష్ బాబు నుండి నూరేళ్ళు రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలించడానికి ఆయన చాలా అవసరం రాష్ట్రానికి. కనుక మేమందరం కూడా మా లోకేష్ బాబుని ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి సిటీ నుంచి మహిళలు మరి పెద్ద ఎత్తులో వచ్చి రక్తదానం చేశారు. లోకేష్ బాబు గారు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని ప్రతి ఒక్క మహిళలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆటో వర్కర్స్కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయవద్దని, అలాగే ఏ పార్టీ కూడా హామీ ఇవ్వొద్దని ఆటో వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం వద్దు, ఆటో వాలాల పొట్ట కొట్టొద్దు వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతపట్టి కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, నల్లం శ్రీను, బట్లంకి ప్రకాష్ తదితరులు నాయకత్వం వహించారు. కోనసీమ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యరాజు, కోశాధికారి మోక శ్రీను, అమలాపురం ఆటో వర్కర్స్ కన్వీనర్ బొలిశెట్టి శంకరం తదితరులు సంఘీభావం తెలిపారు. వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ లక్షలాది కుటుంబాలు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇప్పటికే వివిధ ట్యాక్సుల భారంతో ఇబ్బందులతో ఆటో వర్కర్స్ నెట్టుకొస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెడితే ఆటో వర్కర్స్ జీవితాలు అగమ్యగోచరమవుతాయని పేర్కొన్నారు. 2 కోట్ల మంది మహిళల ఓట్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెడితే లక్షలాది ఆటో వర్కర్స్ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇలాంటి పథకాలను ఏ ప్రభుత్వం అమలు చేయవద్దని, ఏ పార్టీ హామీ ఇవ్వొద్దని వారు కోరారు. అనంతరం కోటగుమ్మం వరకు ర్యాలీ సాగింది. కాగా స్వచ్ఛంద బంద్లో వివిధ ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు, రాజమండ్రి అర్బన్, రూరల్ అలాగే పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 15,000 ఆటోలు పాల్గొన్నాయి. ఖచ్చితంగా మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఇవాళ స్వచ్ఛంద బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో బంద్ ప్రకటించడం జరిగింది. 24 గంటల పాటు బంద్ అమలు చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మాత్రం కేవలం 12 గంటలు మాత్రమే మేము ఇక్కడ అమలు చేసడానికి జేఏసీ నిర్ణయించుకుని ఆ కార్యక్రమాన్ని రూపొందించుకుని కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు మౌన ప్రదర్శన చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలు కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వమైనా సరే ఇటువంటి ఉచిత పథకాలు పెట్టే ముందు ఇరు పార్టీల యొక్క ఆర్థికపరమైన కష్ట నష్టాలని అంచనా వేసుకుని నడిపిస్తే అందరం బాగుంటాం, మీరు కూడా బాగుంటారు. అందువల్ల దయచేసి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మీరు కూడా దీన్ని వెనకైనా తీసుకోవాలి, లేదా వీళ్ళకి ప్రత్యామ్నాయమైనా చేయాలి. అనేక జీవోలు ఇవాళ మోటార్ రంగంలో పెట్టారు. దానివల్ల ఇప్పటికే ఈ చలనాల పేరుతో వేలాది రూపాయలు ప్రతి ఆటో కార్మికుడు కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దయచేసి ఈ మా మౌన ప్రదర్శన తర్వాత మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని వినయపూర్వకంగా పెడుకుంటున్నాం. మృత్యుకు హారాలుగా మారిన క్వారీ గోతుల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదని, క్వారీ ఓనర్ల ధనబలం ముందు తన బలం పోవడం లేదని కార్పొరేషన్ స్టాండర్డింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వారీ యజమానుల నిర్లక్ష్యం వల్ల పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, నిన్నగాక మొన్న ఒక వ్యక్తి చనిపోయాడని, సింహాచల నగర్ నివాసితులకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లూజ్ సాయిల్తో కుంగుతున్న నివాస గృహాలు సమస్య పరిష్కారానికి అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ వేయడంతో పాటు గోతులు పూడ్చకపోతే ఈసారి ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని, ఇక ఎవరికి తలొక్కేది లేదన్నారు. ఈ అంశంపై తాను 2012లో హైకోర్టులో కేసు వేశానని, గోతులు పూడ్చారని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఆయన అధికారుల నిర్లక్ష్యం, క్వారీ యజమానులు పట్టనట్లు వ్యవహరించడం వల్ల అనేక ప్రాణాలు గంగలో కలిసిపోతున్నాయని మండిపడ్డారు. 100 అడుగులకు పైగా గోతుల్లో నీరు నిలిచి ఉండడం వల్ల పక్కనే ఉన్న సింహాచల నగర్ పరిస్థితి లూజ్ సాయిల్తో ప్రమాదభరితంగా మారిందని ఆందోళన చెందారు. అక్కడ సుమారు 1000 కుటుంబాలు ప్రమాదమంచున ఉన్నాయని, లూజ్ సాయిల్తో ఇప్పటికే కొన్ని నివాస గృహాలు కుంగుతున్నాయని తెలిపారు. తాను గత ఏడాది ఒక రాత్రంతా నీటిలో ఉండి ఉద్యమం చేసినప్పుడు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని అధికారులు నమ్మించి మోసం చేస్తారని విమర్శించారు. సమావేశంలో గారా చంటిబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 4 గంటల సమయంలో
120 అడుగుల లోతు క్వారీ లోతులో దిగి ఈదుకుంటూ ఆ మధ్యలో ఉన్నటువంటి దిమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని నా నిరసన తెలియజేశాను. ఒకటేంటంటే ప్రమాదవశాత్తు పిల్లలు చనిపోతున్నారు, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, దోమలు విపరీతంగా పుట్టుకొచ్చి పేటలో సంచరిస్తూ ఉన్నాయి. రెండోది సింహాచల నగర్ అనే ఊరు ఏదైతే ఉందో 49 వార్డులో అది లూజ్ సాయిల్ కనుక ఈ వాటర్ అంతా కూడా ఆ సింహాచల నగర్కి వెళ్ళిపోవడంతో బాత్రూమ్లు ఏదైతే ఉన్నాయో అవి కుంగిపోతూ ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అది. నేను చెప్తుంటే కొన్ని సాయిల్ టెస్ట్ చేయండి, అక్కడ ప్రమాదం లేదు అని అంటే మాకు ఏ అభ్యంతరం లేదు, ప్రమాదం ఉందంటే దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అధికారులకి చాలా కాలంగా నేను మొత్తుకుంటా ఉన్నాను. కానీ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా వెళ్ళినప్పుడల్లా వారసులు పెడుతున్నారు, వాళ్ళతో సమావేశం వేస్తున్నారు. ఆ సమావేశం వేసి ఆ సమావేశంలో ఏదో వాళ్ళు చెప్పిన మాట ఏంటున్నారు, అది ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు, చేయట్లేదు. చుట్టూ ఫెన్సింగ్ కట్టండి పైన అన్నారు, వాళ్ళు కట్టండి అన్నారు. కోర్టు ఆదేశాలు ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. నేను ఎంతవరకు పోరాటం చేయాలంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు, క్వారీ వానర్స్ 45 మంది మీద కేసులు వేసి హైకోర్టులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టులో నేను తిరగడం అంటే నా స్థాయికి తగ్గ వ్యవహారం కాదు. గుండె ధైర్యంతో దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిగా, అంటే నేను ప్రజా జీవితంలో ఉన్నాను కనుక ప్రజలతో ఓట్లు వేయబడి నెగ్గాను కనుక ఆ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా నేను పరిష్కార మార్గం అందిద్దామని చెప్పేసి శాంతియుతంగా ముందు లోకాయుక్త చేశాను. 2011లో 2012లో హైకోర్టులో వేశాను. 2013-14 సమయంలో బిల్లు వేసాం. బిల్లు వేసినప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు ఏవైతే ఇచ్చిందో ఆదేశాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా అధికార యంత్రాంగం చాలా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీల మీద రుద్దవలసినటువంటి అవసరం కాదు. ఎవరైనా సరే దీనికి సపోర్ట్ చేసేవాడు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తానంటే సంతోషిస్తాను. కానీ ఇది మాత్రం వెనకడిగేసే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా మరోసారి, సావో రేవో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక అది కానీ జరగకపోతే మాత్రం ఎంతవరకైనా వెళ్తుంది. దానికి పూర్తి బాధ్యత వహించవలసింది ప్రభుత్వ అధికారులు ప్లస్ వారి వానస్ మాత్రం అని చెప్పేసి తెలియజేస్తారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, వారు ఎంచుకున్న క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని, అందువల్లనే తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపేందుకు అవకాశం దక్కిందని చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి డిగ్రీ పీజీ కళాశాలతో జరిగిన విలేకరుల సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ 7 దేశాల నుంచి 91,000 స్కూల్స్ విద్యార్థులు నిర్వహించబడిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో అంతర్జాతీయ స్థాయిలో 15వ ర్యాంకును 10వ తరగతి చదువుతున్న పెమ్మనపోయిన హనీదుర్గ ఫణికిషోర్ పొందారని, స్కూల్లో 7వ తరగతి చదువుతున్న పేపకాయల దేవి శ్రీ సాయికృష్ణ వాకో ఇండియా నిర్వహించిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించారని, తద్వారా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ టీవీడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువు ఒకటే ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో ఊరిలో చదువుతున్న విద్యార్థులు అందరినీ చదువుతో పాటు పిల్లల్లో సృజనాత్మకత ఉట్టిపడేటట్టు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో క్రీడలు, ఇతర అంశాలపై తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అనంతరం వారికి దుస్సాలువ పుష్పగుచ్చంతో సత్కరించారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ కోచ్ శామ్యూల్, విద్యార్థుల తల్లిదండ్రులు పేపకాయల శ్రీనివాస్, సత్యకళ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎంతసేపు రుబ్బేటు, చూడకుండా రాయించేటు, ఎగ్జామ్లో రాయించేటు, ర్యాంక్స్ తెప్పించడం తప్ప వాళ్ళకి సరైన నాలెడ్జ్ కానీ అవగాహన కానీ ఏమీ లేకుండా పిల్లల్ని తయారు చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి నిదర్శనంకే మరి 7 దేశాలు పాల్గొన్నటువంటి ఒలింపియాడ్లో మా స్టూడెంట్ 15th ర్యాంక్ రావడం అనేది చాలా గ్రేట్. అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే క్విక్ బాక్సింగ్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ రావడం అనేది కూడా చిన్న విషయం కాదు. అలాగే మా స్టూడెంట్ మరి గోల్డ్ మెడల్ సంపాదించినందుకు అతన్ని కూడా అభినందిస్తున్నాం. అంటే స్పోర్ట్స్లోను అలాగే ఇటు ఎడ్యుకేషన్లోను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఇన్స్టిట్యూట్ని నెంబర్ 1గా తీసుకెళ్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి ఇన్స్టిట్యూట్ లేదని చెప్పి మేము సగర్వంగా తెలియజేయగలుగుతున్నాం. మా స్కూల్ విద్యార్థులు ఇటు ఒలింపియాడ్స్లో
అలాగే ఇటు కిక్ బాక్సింగ్ ఈవెంట్స్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలోకి ఇప్పుడు మా పిల్లలు వెళ్ళడం జరిగింది. అలాగే ఈ స్కూల్ నిర్మించి ఏదైతే సొసైటీలో ఉన్న పిల్లలను తయారు చేయాలని ఒక 5 ఏళ్ల క్రితం అనుకున్న కళ ఇంజనీర్ విశ్వేశ్వరరెడ్డి గారు దాన్ని సాకారం చేస్తూ ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక దేవుని రథంపై మరో దేవుని ఊరేగిస్తే నేరమా? రాజకీయ నాయకులు దైవ కార్యక్రమాల్లో పాల్గొనకూడదా? ఇదేమి దుర్మార్గపు ఆలోచన? ఆదిరెడ్డి వాసు అని రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి సూటిగా ప్రశ్నించారు. ఎంపీ మార్కానిపై ఉన్న ద్వేషాన్ని రాముని పూజలతో ముడిపెట్టి విమర్శించడం తప్పన్నారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అడప మాట్లాడుతూ టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు రాజమండ్రిలో రాముని శోభయాత్ర కార్యక్రమంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎవరినైనా విమర్శించే ముందు 1-2 సార్లు ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఉమామార్కండేశ్వర స్వామి రథాన్ని రఘువంశోత్తముడు శ్రీరామచంద్ర ప్రభువు కోసం వినియోగించడం పెద్ద నేరంగా వాసు పేర్కొనడమే కాకుండా ఎండోమెంట్స్ అధికారులను సైతం బెదిరించడం ఆయన మూర్ఖత్వాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఇకనైనా ఇటువంటి నీచ రాజకీయాలకు స్వస్తి చెబితే మంచిదని సూచించారు. శ్రీ ఉమామార్కండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మధ్య రాంబాబు చేసిందేమీ లేదని, తమ పాలకవర్గంలోనే ₹1 కోటి మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కొత్త విజయ, రాజ్యలక్ష్మి, పాలికా శ్రీను, మజ్జి అప్పారావు, మార్తి నాగేశ్వరరావు, లంక ప్రసాదనందం స్వామి, కొమ్మోజు దుర్గారావు, సుధారెడ్డి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. గర్వకారంగా భారతీయులందరూ కూడా కోలాహలంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి రామ మందిరంలో కూడా ఈ యొక్క ఆనందాన్ని మనందరం వెలిపించుకుంటున్న సమయంలో ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నది, భారతదేశం ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ రాజమండ్రిలో ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, మరీ ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారు దీనికి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాముడు వారు ఊరేగింపు జరగకూడదంట, రాముడు వారు పల్లకిలో ఊరేగించకూడదంట. దీని మీద అధికారులు బెదిరించడం జరుగుతుంది. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా దాన్ని వాళ్ళ సొంత కార్యక్రమాలకు ఇస్తారని చెప్పి ఆ పల్లకిని కానీ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వైసీపీ సొంత కార్యక్రమం కాదండి. మార్గాన్ భరతరామ్ గారిని పల్లకిలో ఊరేగించి వైసీపీ జెండాలు కట్టి ఊరేగించే కార్యక్రమం అంతకన్నా కాదు. ప్రపంచం అంతా కూడా న్యూయార్క్ స్కేల్లో జరిగింది, గ్రేట్ బ్రిటన్లో జరిగింది, న్యూజిలాండ్లో జరిగింది, త్రూ అవుట్ ఇండియా జరుగుతూ ఉన్నది. అన్ని చోట్ల కూడా రాముల వారిని ఊరేగిస్తూనే ఉన్నారు. సీతారాముల కళ్యాణం జరుగుతూనే ఉన్నది. ప్రతి కూడల్లో కూడా శ్రీరామనవమి ఎలాగైతే జరుగుతుందో అలాగే 10 రెట్లు దేశమంతా జరిగింది. మార్గాన్ ఎస్టేట్స్ లో జరిగిన కార్యక్రమం అయితే మాత్రం ఇది కాదు, వైసీపీ పిలిపించిన కార్యక్రమం మాత్రం కాదు. ఆంధ్రప్రదేశ్ అంతా పాటు రాజమండ్రి ప్రజలు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మార్గాన్ భరతరామ్ గారు వెంట నడిచి సుమారు 5-6 కిలోమీటర్లు రామాలయం జంక్షన్ నుండి ఆనంద్ కళా కేంద్రం దాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే మా ఆధ్యాత్మికురాలు కొత్త విజయరాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో, బాలమురళి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆ కార్యక్రమం జరిగిందో దైవ కార్యక్రమం, దాన్ని పార్టీకి అంటగట్టడం, ఒక వర్గానికి అంటగట్టడం మంచిది కాదని మీకు హితో పలుకుతూ ఇటువంటి నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలని మీకు మరొకసారి. అంటే ఎంపీ గారు చిన్నప్పటి నుంచి ఒక దైవభక్తుడు. ఆయన ఇంట్లో గంటన్నర పూజ చేసే బయటకు వస్తారు. రాముల వారి కళ్యాణం కూడా తాతగారి దగ్గర నుంచి ఎక్కడి నుంచో ఎంతో ఘనంగా చేస్తారు. ఇలాంటి రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని టీడీపీ వాళ్ళు మానుకుంటున్నాం. అలాగే ఈరోజు మార్కెటేశ్వరం గుడికి ఆయన తెచ్చిన పర్మిషన్స్ అయితే కానీ ఏదైతే కానీ మా టెన్యూర్లో జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. ఇంచుమించు 1.5-2 కోట్లు కార్యక్రమం చేస్తున్నాం. దానికి కూడా గత చైర్మన్ మజ్జిరాంబాబు గారు ఏదో మాట్లాడడం జరిగింది. అయినా ఇంచుమించు ఏం చేశారని అడుగుతున్నాం. నేను చేసిన కార్యక్రమంలో 1% మీరు చేశారా?
అని అడుగుతున్నాను. ఎంపీ గారు ఎంతో గొప్పగా ముఖద్వారం కూడా పర్మిషన్ తెప్పించి ఆ మార్కండేశ్వరం గుడికి ఎంతో అద్భుతమైన తీసుకొస్తున్నారు. దయచేసి దేవుడి మీద రాజకీయం ఆపమని కోరుకుంటున్నాను. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు రాజమండ్రి నగర తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్నట్లు భారత జోడో న్యాయ యాత్రపై ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులు చేసిన రాళ్ల దాడిని నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమం అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, జిల్లా అధ్యక్షులు అరిగెల అరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత జోడో న్యాయ యాత్రపై జరిగిన దాడి అమానుషం, బీజేపీ ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉంటుందని దేశ ప్రజలు దాడులు ఖండించారని అన్నారు. అనంతరం కొవ్వొత్తులతో భారీగా ర్యాలీ స్థానిక జాంపేట గాంధీ బొమ్మ నుంచి ఆజాద్ చౌక్ వరకు ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్య, సూర్యలక్ష్మి, జ్యేష్ఠ సతీష్, తాలూరి విజయ్ కుమార్, పెద్దిరెడ్ల సుబ్బారావు, మార్టిన్ లూథర్, రామానాయుడు, చిన్న మురళీకృష్ణ, లీలావతి, విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, కాటం రవి, సత్యనారాయణ, కొవ్వూరి శ్రీనివాస్, బిల్డర్ బాబీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు రెండో విడతగా చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి యాత్ర స్టార్ట్ చేసి ప్రస్తుతం యాత్ర అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బిశ్వాస్ శర్మ అనే బీజేపీ సీఎం గారు, అట్లాగే ఆయన ప్రోద్బలంతో బీజేపీ శ్రేణులు ఈ న్యాయ యాత్రపై న్యాయయాత్రలో పాల్గొన్నటువంటి యాత్రికులపై వారు అనుచితంగా దాడులు ప్రారంభించారు. రాళ్ల దాడితో గాయపరచడం వల్ల అక్కడ ఉన్నటువంటి మా అస్సాం స్టేట్ పిసిసి అధ్యక్షుల వారికి గాయాలవటం జరిగింది. ఆలోచన చేయండి. ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క బాధలను తెలుసుకోవడానికి మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు చేస్తూ ఉంటే సమస్యలను తెలుసుకోకుండా సమస్యలను మాఫీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ మా నాయకులపై అనుచితమైనటువంటి దాడులు చేస్తుంది. దీనిని భారతదేశ పౌరులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దేశం మొత్తం కూడా ప్రజల నుంచి ఎంత మంచి స్పందన వచ్చిందో మీ అందరికి కూడా తెలిసినే. ప్రతి సామాన్య మనిషిని కలుసుకుంటూ సామాన్యుడికి అవసరం ఏ అవసరమో కూడా వారి నుంచే తెలుసుకుంటూ అలా సాగిన సామాన్యమైన ఆ పాదయాత్ర ప్రతి గుండెకి చేరింది. ప్రతి పేదవాడిని కూడా ఆ పాదయాత్ర టచ్ చేసింది. ఇలా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ జోడో యాత్ర, న్యాయయాత్ర, వారి సమస్యలన్నీ తెలుసుకుంటూ చేస్తున్న ఈ న్యాయయాత్రని మణిపూర్ నుంచి స్టార్ట్ చేసిన విధానం ఎంత కూడా మీకు తెలిసిందే. అయితే అస్సాం రాష్ట్రం వరకు వచ్చేసరికి అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో పెరుగుతున్న రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. న్యాయం కోసం దేశం మొత్తంలో ఉన్న పేదల కోసం, దళితుల కోసం, అలాగే కుల మతాలకు చిచ్చు పెడుతున్న ఈ విధానాలను ఖండిస్తూ సామాన్యుల కోసం చేస్తున్న ఈ న్యాయయాత్రలో భాగంగా ఆయనకి అలా జరగడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు మరియు అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ గారు శర్మారెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు నగర కాంగ్రెస్ మరియు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ గాంధీ గారి విగ్రహం వద్ద మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా స్థానిక 37వ డివిజన్ లలితానగర్లో విఘ్నేశ్వర ఆలయ వద్ద నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు గుడిమెట్ల వెంకటరెడ్డి, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. లలితానగర్ విఘ్నేశ్వర ఆలయం వద్ద నుంచి గుడిమెట్ల వెంకటరెడ్డి, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో లలితానగర్ పురవీధులలో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ కండువాలు ధరించి జెండాలు చేతపట్టి జై శ్రీరామ్ నినాదంతో పురవీధుల్లో ఊరేగింపు కొనసాగించారు.
స్థానిక అన్నపూర్ణమ్మపేటలో స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని స్థానిక అన్నపూర్ణమ్మపేటలో పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షులు లంకా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఉపాధ్యక్షులు గువ్వల వెంకటేశ్వరరావు స్వాగతం పలుకుతూ అరుదైన వ్యక్తి బోస్ అన్నారు. లంకా సత్యనారాయణ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ మీ రక్తం నాకు ఇవ్వండి, భారతదేశాన్ని బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగిస్తారని చెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ధీరోదాత్తుడు బోస్ అని కొనియాడారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యం అవుతున్నారని, వారిని తల్లి తండ్రి సక్రమ మార్గంలో పెట్టి దేశానికి వెన్నెముకగా తీర్చిదిద్దారని పిలుపునిచ్చారు. కార్యదర్శి దేవతా సుధాకర్, లకోజి వీరభద్రరావు, చల్లగాలి వెంకటరామరాజు, గుదే వెంకటేశ్వరరావు, సిరికి అక్కునాయుడు, కడియాల వీరభద్రరావు, తంకేటి దుర్గాప్రసాద్, ఆకాశం గౌరీష్ బాబు, కాలుపు వీరభద్రరావు, సింగంశెట్టి శేషుబాబు, జి చంద్రశేఖర్, వై సూరిబాబు, వైకేఎల్ కేఎల్ఎన్ రెడ్డి, పమిడిపల్లి ఫణికుమార్, బెవర సత్యనారాయణ పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడైనటువంటి నేతాజీ బిరుదు పొందినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు జన్మదినం. ఈయన 1897లో ఇవాళ కళ్ళకట్టాలోను, ఆ రోజు ఒరిస్సాలోను ఉన్నటువంటి కటక్ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. మరి ఇవాళ ఆయన బ్రతుకుంటే 127 సంవత్సరాలు వయసును. మరి బ్రిటిష్ వాళ్ళు బోస్ గారికి భయపడే స్వాతంత్రం ఇచ్చామని చెప్పారు ఆ రోజున. మరి ఆ రోజున ఆయన స్వతంత్రం వచ్చే టైంకి ఇక్కడ లేకపోవడం, వేరే దేశంలో ఉండే ప్రమాదవశత్తు ఆ ప్రమాదంలో ఏమయ్యాడో తెలియని పరిస్థితి ఈ రోజు కూడా. మరి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం, అంటే ప్రపంచం అంతా కూడా బ్రిటిష్ ఆధీనంలోనే ఉండేది. అందువల్లే రవి అస్తమించిన సామ్రాజ్యం అనేవారు దాన్ని. అటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి సహాయం కొరకు చాలా దేశాలు వెళ్ళి సైనికులను తయారు చేసి ఆ రోజుల్లో 50,000 మంది పైసలకు సిపాయిలను తయారు చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి బ్రిటిష్ వాళ్ళ మీదకి యుద్ధానికి దిగాడు ఆయన. మరి గాంధీ గారు తెత్మా వాళ్ళు ఇతరులంతా కూడా అహింసతో సాధించవచ్చు, మరి స్వతంత్రం మాకు ఇవ్వండి అని బతిమాలే పరిస్థితి ఉండేది. రాజమహేంద్రవరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 5వ లక్కీ డ్రా సంక్రాంతి బంపర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. కస్టమర్ల చేతుల మీదుగా కస్టమర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేతలకు బహుమతి ప్రదానం చేసి అభినందించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీక్లీ డ్రాలో మొత్తం 16 స్మార్ట్ వాచ్లు, 16 వెట్ గ్రైండర్లు, 16 వెండి గ్లాసులు, 16 టీవీలు, మొత్తం 64 బహుమతులకు గాను లక్కీ డ్రా విజేతలకు కస్టమర్ల చేతుల మీదుగానే ఎంపిక చేయడం జరిగింది. సంక్రాంతి బంపర్ డ్రాలో 3 విజేతలు మారుతి సుజుకి ఆల్టో కార్లు బహుమతులుగా గెలుచుకున్నారు. మూలస్థానం అగ్రహారానికి చెందిన పి ప్రసాద్, రావులపాలానికి చెందిన ఎస్ సతీష్ కుమార్, తణుకుకి చెందిన పి శివాని ఆల్టో కార్లు గెలుచుకున్న వారిలో ఉన్నారు. లక్కీ డ్రా విజేతలకు షోరూమ్ మేనేజర్ రఘురాం, రాజేష్, దుష్యంత్ అభినందనలు తెలియజేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి ఈరోజు మన షాప్ ముందర కస్టమర్ల సమక్షంలో కస్టమర్ల చేతుల మీదుగా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి మనం పొంగల్కి ఏదైతే వీక్లీ డ్రా జరుగుతుందో దాంట్లో 5వ వీక్లీ డ్రా చేసాం. అలాగే 2వ బంపర్ డ్రా, ఈ 2 కూడా మరి ఈరోజు మన షాప్ ముందరే తీయటం జరిగింది. ఈ 5వ వీక్లీ డ్రాలో 16 మందికి సిల్వర్ గ్లాసులు, 16 టీవీలు, 16 వెట్ గ్రైండర్లు మరియు 16 స్మార్ట్ వాచ్లు, మొత్తం 64 బహుమతులకి కస్టమర్ల చేతుల మీదుగానే లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేసి వారికి మనం బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం మనకి చివరిగా జరిగినటువంటి బంపర్ డ్రాలో 3 పెద్ద ప్రైజులు మారుతి సుజుకి ఆల్టో కార్లు. ఈ మారుతి సుజుకి ఆల్టో కార్లు కూడా మరి కస్టమర్ల చేతుల మీదుగానే డ్రా తీయించి 3 విజేతల్ని, వీరిలో మొట్టమొదటి కారు గెలుచుకున్న విజేత పి ప్రసాద్ గారు, 2వ కారు ఎస్ సతీష్ కుమార్ గారు, అలాగే 3వ కారు పి శివాని గారు. వీరు 3 కూడా మారుతి సుజుకి ఆల్టో కార్లు గెలుచుకున్నారు. మరి ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికీ ఈ సంక్రాంతి మరియు క్రిస్మస్ సందర్భంగా పెట్టినటువంటి ఈ లక్కీ డ్రాలో ఇప్పటివరకు మనం మొత్తం 320 బహుమతులు, టీవీలు కానివ్వండి, సిల్వర్లు గ్లాసులు కానివ్వండి, స్మార్ట్ వాచ్లు కానివ్వండి, వెబ్ గ్రైండర్లు కానీ కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది. అలాగే 4 మారుతి సుజుకి ఆల్టో కార్లు, ఒక కారు ఆల్రెడీ మనం 26వ తారీఖు జరిగినటువంటి బంపర్ డ్రాలో ఇవ్వడం జరిగింది. ఈరోజు 3 విజేతలకి మనం మారుతి సుజుకి ఆల్టో కార్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మొత్తం మరి ఇంతమంది విజేతలకి మరి మనం మా షాపింగ్ మాల్ తరఫున
బహుమతులు ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శి పడాల వీరరాఘవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి చందన నాగేశ్వరరావు చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. చందన నాగేశ్వర్ భవిష్యత్తులో రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకోవాలని వీరరాఘవరెడ్డి ఆకాంక్షించారు. చందన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి మళ్లీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట పిఎస్ఎస్ అధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, రాజమహేంద్రవరం రూరల్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు చీరారాజు, రూరల్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎస్కే ఇబ్రహీం బాషా, పిడిరగు ఈ సచివాలయం 2వ కన్వీనర్లు సిరసపల్లి శంకర్రావు, కణితి లక్ష్మీనారాయణ, సచివాలయం 3వ కన్వీనర్ అలితి గోపి, వైఎస్ఆర్సీపీ నాయకులు కోదాటి సంతోష్ కుమార్, పాసర్లపూడి దుర్గప్రసాద్, కొడమంచిలి చిన్నారాము, తిర్లంగి జగన్, కణితి లోకేష్, కరి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే గుడ్ మార్నింగ్. 16వ డివిజన్లో మంత్రి చెడ్డుబోయిన వేణు పర్యటన. టీడీపీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ తెలుగు మహిళల రక్తదాన శిబిరంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆటో వాలాల పొట్ట కొట్టొద్దు అంటూ శాంతి ర్యాలీ. ఆటో వర్కర్స్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన. తాడో పేడో చావో రేవో తేల్చుకుంటారు. క్వారీ గోతుల సమస్యపై బర్రే కొండబాబు అల్టిమేటం. మ్యాథ్స్ ఒలింపియాడ్లో రాజమహేంద్రికి 15వ ర్యాంక్. దుర్గా ఫణికిషోర్ని అభినందించిన చైర్మన్ టీకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.